హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెకండ్ డే మటన్ అయితే మళ్ళీ చేసింది. సో మిగిలింది కదా మటన్, అదైతే చేసింది. మళ్ళీ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళకి ఫుడ్ పంపిద్దాము అనేసి అలా అయితే మళ్ళీ కర్రీ ఎక్కువ ప్రిపేర్ చేసింది ఇంట్లోకి తినడానికి. ఇక వేరే వాళ్ళకి పంపించడానికి అలానైతే మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది. సో కర్రీ అయితే మంచిగా అయితే టేస్టీగా అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ. చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓన్లీ నెయ్యితోనే చేస్తుంది మా అమ్మ, ఆయిల్ కొంచెం కూడా యాడ్ చేయదు. సో ఫ్లేవర్ అయితే మస్తు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ యాడ్ చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరిందనమాట. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి, ఏ కర్రీ అయినా సరే. సో కర్రీకి టేస్ట్ రావాలి అంటే ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసింది. ఇక లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసింది. వాటర్ యాడ్ చేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, ఇక మళ్ళీ అప్పుడైతే వీడియో తీశాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత సో వేడివేడిగా అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇవి తిన్నాము. ఈవినింగ్ టైంలో గారెలు పిండి ఉంది, ఇవి పెసరగారెలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అందులో ఏంటంటే కొత్త పెసలు ఉంటాయి కదా అవి. ఇక దేవుడి దగ్గర పెడదామనేసి అయితే గారెలు ప్రిపేర్ చేసింది. ఎక్కువ పిండి పట్టిందనమాట. సో మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే ఇలా అయితే చేసింది. సూపర్ ఉన్నాయి గారెలు అయితే. నార్మల్గా ఏంటంటే బయట మనం బండి మీద తినేటప్పుడు గారెలతో పాటు ఆనియన్స్ ఇస్తారు కదా కాంబినేషన్కి. ఇక మా అమ్మని ఆనియన్స్ కట్ చేయమంటే కట్ చేసేసింది. ఇక పిల్లలందరూ కూడా ఆకలిగా ఉన్నారు. నార్మల్గా ఏంటంటే పిల్లలు ఎక్కువ తినరు, బట్ వాళ్ళకి ఆకలింది అనుకుంటే అందరు కూర్చొని ఇక అమ్మ వేయడం ఇది తినడంతోనే సరిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి ముందు కూరలు చూడండి ఎలా ఉన్నాయి. ఇవన్నీ మాయే అనమాట. సో బయట కొనాలన్నా కూడా దొరకట్లేదు. ఇక అందుకనేసి అయితే అమ్మ వాళ్ళు అయితే మ్యాక్సిమం అయితే ఒక 5-6 అయితే కొనుక్కొచ్చారండి బయట నుంచి. సో ఆ కోళ్ళు అలా కొనుక్కొచ్చేసి ఇక అవి గుడ్లు పెట్టాక పిల్లలు ఇవన్నీ అయ్యాయి అనమాట. తీసుకొచ్చి కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ అలా అయితే అవుతుంది. అన్నీ అసలు ఒక్క కోళ్ళు కూడా మా ఇంట్లో లేవు. బయట కొనడం కష్టం అవుతుంది, ఒక్కోసారి దొరకవు కూడా ఎంతమంది పెడదామన్నా కూడా. ఇక అందుకనేసి నార్మల్గా పిల్లలు పెట్టిన కోళ్ళు పిల్లలతో పాటు తీసుకున్నవి కూడా ఉన్నాయి. అలా తీసుకున్న ఒక్కడు మాకు 3000 కూడా పడ్డదండి. అంటే ఒక 15 పిల్లలు ఒక కోడి అట్లా ఇచ్చేస్తే ఏంటంటే 3000 కూడా తీసుకున్నారు. సో మాకు కావాలి అనిపించేసి మొత్తం అయితే ఇలా అయితే కొనుక్కున్నాం అనమాట. ఇక మొత్తం వచ్చేసి ఇన్ని అయిపోయాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి